93వ సూర అజ్-జుహా అవతరణ మక్కాలో జరిగింది. ఆయతులు 11 ఉన్నాయి. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లా పేరుతో ప్రారంభిస్తున్నాను. 1-11. వెలుగు విరజిమ్మే పగలు సాక్షిగా, ప్రశాంతంగా ఆవరించే రాత్రి సాక్షిగా, ఓ ప్రవక్త, నీ ప్రభువు నిన్ను ఏమాత్రం విడనాడలేదు. నీ పట్ల ఆయన అసంతృప్తి చెందనూ లేదు. నిశ్చయంగా రాబోయే కాలం నీ కొరకు గత కాలం కన్నా మేలైనదిగా ఉంటుంది. త్వరలోనే నీకు నీ ప్రభువు నీవు సంతోషపడే అంత అధికంగా ప్రసాదిస్తాడు. నీవు అనాథుడుగా ఉండడం చూసి ఆయన నీకు ఆశ్రయం కల్పించలేదా? నీవు మార్గమేదో తెలియని వాడివిగా ఉన్నప్పుడు ఆయన నీకు సన్మార్గం చూపించాడు. నీవు నిరుపేదగా ఉన్నప్పుడు ఆయన నిన్ను ధనవంతుడుగా చేశాడు. కావున నీవు అనాథుల పట్ల కఠినంగా ప్రవర్తించకు, యాచకుణ్ణి కసురుకోకు. నీ ప్రభువు వరాలను బహిర్గతం చేయి. మొదటి అక్షరం మొదటి లైన్ లో ఉంది, వెలుగు విరజిల్లే పగలు అని అర్థం. అందుకోసం జోహార్ జోహార్ అంటాం కదా. అవును. జోహార్ అప్పుడు వెలుగు ఎట్లుంటది? కనకన కనకన మెరుస్తుంటది వెలుగు. అజ్జుహా అంటే వెలుగు విరజిమ్మే పగలు అని అర్థం. సరే, మీరు 100కు 100% చాలా మంచిగా వివరించారు. సంక్షిప్తంగా ఇక్కడ ఏం చెప్పినట్లయితే పగలుని రాత్రిని అల్లా సాక్షిగా పెడుతూ ఈ వాక్యాలలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని ఓదార్చినట్లు ఉంది. ఈ వాక్యాల్లో ఆయనను ఉద్దేశించి ఆయనను ఓదారుస్తున్నట్లు ఉంది కదా. అవును. నువ్వు బాధపడ మాకు, రాబోయే కాలం నీకు మంచిగా ఉంటది అని ఓదారుస్తుందిగా. అవును. ఆ విధంగా ఉంది. అయితే దీని యొక్క పూర్వ సంఘటన తెలుసుకున్నట్లయితే ముహమ్మద్ ప్రవక్త గారికి తొలి కాలంలో దేవుని వద్ద నుంచి సందేశం వచ్చి 1-2 రోజులు, వారం రోజులు, నెల రోజులు ఆగిపోయింది. ఎందుకంటే ఒకేసారి వస్తే మనిషి భరించలేడు అని కొద్దిగా రెస్ట్ ఇస్తారు చూడు, గ్యాప్. ఆ విధంగా వస్తే ఈయన ఏంది ఒకసారి సందేశం వచ్చింది, మళ్ళీ ఆగిపోయింది, నా వల్ల ఏదైనా తప్పు జరిగిందా, నేనేమైనా లోపాలు చేశానా అని బాధపడుతూ ఉండేవారు. తాను మదన పడుతూ ఉండేవారు. ఒకసారి చావటానికి కూడా పోయిందని తెలిసింది. అట్లా అసలు నా వల్ల ఏం తప్పు జరిగి ఉంటుంది, దేవుని సందేశం ఒకసారి వచ్చి ఆగిపోయింది అని అంతర్మదనానికి గురవుతున్నప్పుడు ఆయనను ఓదార్చడానికి ఈ వాక్యాలు అవతరించాయి. అయితే డైరెక్ట్ గా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని సంబోధించినట్లే ఉన్నప్పటికీ అందులో మీరు, నేను, మనందరికి కూడా ఉంది ఇందులో సంబోధన. ఎట్లా అంటే నేను ముందు పోతే చెప్తా. ఉదాహరణకి ఇప్పుడు మనం ముందుకు పోదాం. నీ ప్రభువు నిన్ను ఎంత మాత్రం విడనాడలేదు, నీ పట్ల ఆయన అసంతృప్తి చెందనూ లేదు. నిశ్చయంగా రాబోయే కాలం నీ కొరకు గత కాలం కన్నా మేలైనదిగా ఉంటుంది. మనిషి సర్వసాధారణంగా కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, ఎవరైనా మీరైనా నేనైనా, అబ్బా దేవుడు నన్ను వదిలేసినట్లుంది, దేవుడు నా మీదనే కష్టాలు కురిపిస్తుండు అని ఒక రకంగా నిరాశకు గురవుతాడు మనిషి, బాధపడుతూ ఉంటాడు. ఇప్పుడు అందులో మనం ఫిట్ చేసుకుందాం. నూరుద్దీన్ భాయ్ చూసుకోవాలి, నేను నన్ను చూసుకోవాలి. అద్దంలో చూసుకుంటే నీ ముఖం నీకు కనపడితే నా ముఖం నాకు కనపడిద్దిగా. ఈ వాక్యాలు అద్దం అనుకొని అందులో పెట్టుకోవాలి మనం. ఏమని? నీ ప్రభువు నిన్ను వదలనూ లేదు, నీ పట్ల ఆయన అసంతృప్తి చెందనూ లేదు. అంటే ఎప్పుడైతే కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు మనం బాధపడవలసిన అవసరం లేదు. దేవుడు మనల్ని వదలనూ లేదు, ఆయన మన పట్ల అసంతృప్తి చెందలేదు. ఈ కష్టాలు, నష్టాలు అనేవి పరీక్ష నిమిత్తం వస్తాయి, మళ్ళీ మనల్ని సానబెట్టడానికి వస్తాయి. ఉదాహరణకి కత్తి ఉంది, కత్తిని పదును పెట్టాలంటే ఏం చేయాలి? గరుకు దాని మీద వేసి రుద్దాల. రుద్దితేనే కాదు పదునయ్యేది. అట్లనే ఇనుముంది, ఇనుముని నువ్వు ఒక మంచి ఆకారంలో తేవాలంటే కాల్చాలి. బంగారం ఉంది, బంగారాన్ని ఒక అందమైన ఆభరణంగా చేయాలంటే కాల్చాలి. అది కాల్చబడకపోతే అందులో ఉన్న మేలిమితనం, గొప్పతనం బయటికి రాదు కదా. అట్లనే ఒకవేళ మనకు ఏదైనా తాత్కాలిక కష్టాలు, నష్టాలు వచ్చినా
అవి మనకేదో గొప్ప చేయటానికి, మేలు చేయటానికి అల్లా ఇవి ఇచ్చాడు. ఆయన మనల్ని వదలలేదు. మనమైతే సక్ర మార్గంలో ఉన్నావా లేదా అనేది పరీక్షించుకోవాలి. ఓకే, మనం చూసుకోవాలి, మనల్ని మనం చూసుకోవాలి. ఆ తర్వాత ఏముంటుంది, నీ కొరకు బతకాలం కన్నా భవిష్యత్ కాలం మేలైనదిగా ఉంటుంది. అంటే ఇక్కడ ఒక పాజిటివ్ థింకింగ్, ఆశావాద దృక్పథాన్ని పెంపొందిస్తుంది అల్లా. అంటే నెగిటివ్, నిరాశ చెందటం ఇస్లాంలో లేదండి. నిరాశ చెందటం, నెగిటివ్ గా ఆలోచించడం ఇస్లాంలో లేదు. ఇక్కడ ఏమంటుందంటే ఈ కష్టాలు ఎప్పుడూ ఉండేది కావు, రాబోయే కాలం నీకు చాలా మేలైనదిగా ఉంటుంది అని అల్లా ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఇప్పుడు మనం ఉపవాసం ఉన్నాం. ఉపవాసం ఉంటే ఆ ఇఫ్తార్ సమయంలో తెలుస్తుంది అన్నం విలువ, మంచినీళ్ళ విలువ. ఫస్ట్ ఉపవాసం విరమించేటప్పుడు ఏం తాగుతావు? ఫస్ట్ నీళ్ళు రావు కానీ నీళ్ళు అంటాం, అవునా కదా? మామూలు అప్పుడు ఆ నీళ్లు తాగరా అని ఇష్టపడతావు, నాకు ఇప్పుడు దప్పి కావట్లేదులే అని అంటాం. అట్లా ఇక్కడ అల్లా అంటున్నా ఏమనంటే నీకు ఈ కష్టాలు నష్టాలు వచ్చేది భవిష్యత్తులో నీకు మేలు జరగటానికి అని. త్వరలోనే నీవు సంతోషపడేంత అధికంగా అల్లా నీకు ప్రసాదిస్తాడు. అంటే ఆయన నీకు అధికంగా అనుగ్రహిస్తాడు, అన్ని రకాల వరాలు, దాని పట్ల నువ్వు సంతుష్టుడు అవుతావు అని తెలియజేస్తూ మొహమ్మద్ ప్రవక్త గారిని సంబోధించి చెప్పినా అందులో మనల్ని మనం చూసుకోవాలి. నీవు అనాథుడుగా ఉండటం చూసి ఆయన నీకు ఆశ్రయం కల్పించలేదా అనంటే ఉద్దేశం, ఆయన అనాథగా ఉన్నప్పుడు ఆయనకి తాత ద్వారా, బాబాయి ద్వారా ఒక రక్షణ ఏర్పాటు చేయించిండు. మరి తర్వాత ఆ ఇతరుల మిత్రుల ద్వారా. మరి అదేవిధంగా మనం కూడా ఏదో ఒక సందర్భంలో ఒంటరి వానమైన సందర్భాలు ఉంటాయి. ఆ ఒంటరి వాళ్ళం అయినప్పుడు యాడ్ నుంచో ఒక ఆకస్మికంగా వస్తాడు. వాడు ఎలా వస్తాడంటే మనకు హెల్ప్ చేయడానికే వచ్చిందా అయింది. సాధారణంగా జనాలు అంటారు, అబ్బా దేవుళ్ళ లెక్క వచ్చిందో వాడు, వచ్చి కాపాడుండ్రా అంటారు. ఈ మాట వినే ఉంటారు, దేవుళ్ళ లెక్క వాడు టయానికి వచ్చిండు, ఆదుకుంటూ పోయిండు అంటారు. అంటే ఉద్దేశం ఏంటిది, మనం ఒంటరి వాడిమైనప్పుడు ఆయన మీదనే నమ్మకం వేసుకున్న వారికి ఆయన తప్పకుండా సహాయం అందించాడు కూడా. ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకో నీ జీవితంలో ఎన్ని ఉన్నాయో అని అల్లా ఆయనని ముహమ్మద్ ప్రవక్తను అంటుండు. ఆయన అలాంటి ఆలోచించుకుంటాడు, మీరు ఆలోచించుకోండి, నేను నాయ ఆలోచించుకుంటా. నెక్స్ట్, నీవు మార్గమేదో తెలియని వాడవుగా ఉన్నప్పుడు ఆయన నీకు సన్మార్గం చూపించాడు. అంటే ముహమ్మద్ ప్రవక్త కాకముందు ఆయన ఎటువంటి పాపాలు చేయలేదు, కానీ ఈ జనాలను నేను ఎలా సన్మార్గానికి తేవాలి అని బాధపడుతున్నప్పుడు ఆయనని ప్రవక్త చేయడం ద్వారా ఇస్లాం అనే మార్గం ఇచ్చి ఆయనకు సన్మార్గం చూపించాడు. అదేవిధంగా ఇప్పుడు నూరుద్దీన్ భాయ్ గారు ఉన్నారు, ఒక 2 సంవత్సరాల క్రితం మార్గంలో ఉన్నారా? సన్మార్గంలో లేరు. ఆయన అల్లా కరుణించి దయ చూపి సన్మార్గం చూపించాడా లేదా? అంటే ఆయన యొక్క అనుగ్రహాలు ఇక్కడ అల్లా నీకు ఇంకా నువ్వు లేని దాని గురించి ఎందుకు బాధపడుతున్నావు? నీకు ఎన్ని అనుగ్రహాలు ఇచ్చాను, వరాలు ఇచ్చాను, వాటిని ఒకసారి లెక్క పెట్టుకో అని గుర్తు చేస్తుండు. నేను ఒక 20 సంవత్సరాల క్రితం నాకు ఇస్లాం అంటే తెలియదు, నాకు తెలియదు. నేను గుడికి పోయేది అన్ని చేసేది నాకు తెలియదు అప్పట్లో. అర్థమన్నా? పేరుకే ముస్లింగా పుట్టాం కానీ అన్ని చేసేది. తర్వాత ఆ దేవుడు నాకు కూడా సన్మార్గం చూపాడు. అంటే ఉదాహరణగా చెప్తున్నా నేను. ప్రతి మనిషి తన జీవితంలోకి తొంగి చూసుకోవాలి, దేవుడి అనుగ్రహాలను గుర్తించాలి. ఇంకా ఆయన ఏమంటుందంటే నీవు నిరుపేదగా ఉన్నప్పుడు ఆయన నిన్ను ధనవంతుడిగా చేశాడు. దీనికి నిలువెత్తు ఉదాహరణ నేనే. ఇంట్లో తినటానికి తిండి ఉండకపోయేది మా ఇంట్లో, ఆ దేవుడు అనుగ్రహించి ఉద్యోగం ఇచ్చాడు, నడుస్తుంది. అంటే దేవుడు అనుగ్రహిస్తేనే ఉద్యోగం ఇస్తాడని కాదు నేను ఉద్దేశం. ఇక్కడ నాకు దేవుడిచ్చిన ఒక వరాన్ని, అనుగ్రహాన్ని నేను గుర్తు చేసుకుంటున్నాను. ఇవ్వనంత మాత్రాన దేవుడి అనుగ్రహాలు వేరే ఆయనకు లేవని దీని అర్థం కాదండి. మళ్ళీ అలా నెగిటివ్ తీసుకోవద్దు. ఓకే, నాకు ఈ అనుగ్రహం ఇచ్చాడు దేవుడు, దానికి నేను కృతజ్ఞత తెలియజేయాలి అనేది. ఒకవేళ ఒక వ్యక్తికి అనుగ్రహం ఇయ్యలేదంటే ఇయ్యకపోవడంలో వేలుంది. ఓకే, రైట్, సరే. ఆయన నీవు నిరుపేదగా ఉన్నప్పుడు ఆయన నీకు ధనవంతుడిగా చేశాడు కాబట్టి, అంటే ఎన్ని అనుగ్రహాలు ఉన్నాయి కాబట్టి దేవుడి నీ మీద అనాథల పట్ల కఠినంగా ప్రవర్తించకు. ఇప్పుడు మానవులతో ఎలా బిహేవ్ చేయాలనో, ఎలా ప్రవర్తించాలనో ఇక్కడ ప్రవక్తని
మరియు ప్రవక్త ద్వారా మీకు నాకు మనందరికీ చెప్తున్నాడు అల్లా ఏమని, అనాథలు ఎవరైనా ఉంటే వారిని ప్రేమగా చూడు, వారి పట్ల కఠినంగా ఉండకు. ఎందుకంటే తండ్రి లేరు తల్లి లేరు అంటే వారికి ఒక నెత్తి నుంచి నీడ వెళ్ళిపోయినట్లే, వాళ్ళని కనిపెట్టుకుంటూ ఉండాలి. యాచకుని అంటే ఒక వ్యక్తి అడుక్కుంటున్నాడంటే అతడు ఏదో బలహీనత ఉండబట్టే అడుక్కుంటున్నాడు. అంత మాత్రం నీవు అతన్ని నీచంగా చూడటం, తక్కువగా చూడటం అలా చేయమాకు అనేది ఇక్కడ ఉద్దేశం. ఓకే, ఇంకా నెక్స్ట్ ఈ ప్రభు వరాలను బహిర్గతం చేయి అంటే అల్లా మనకి ఏ ఏ ఏ వనాలు అనుగ్రహాలు ఇచ్చాడో వాటిని ఏం చేయాలి, మనం ప్రకటిస్తూ ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ జీవించాలి అనేది ఈ వాక్యాల యొక్క సారాంశం.